ఇవాళ అందరికీ ఒక పెద్ద అయోమయమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్, ఐపీఎస్లకి ట్రైనింగ్ సెంటర్. ఆ ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లో ఒక మహిళ ఐపీఎస్, ఆవిడ కూడా వివాహిత, ఆమె ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఏకంగా పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్, సహా ట్రైనింగ్ ఐపీఎస్ అయినటువంటి ఉదయ కృష్ణారెడ్డి తనని రూమ్లోకి తీసుకెళ్ళి హింసించాడు, కొట్టాడు, కత్తి చూపించాడు, బంధించాడు అన్నటువంటిది. అట్లాగే తన వ్యక్తిగతమైనటువంటి వీడియోలు తీసి తన భర్తకే పంపించాడు అన్నటువంటి. ఎవరు అంటే సహా ఐపీఎస్ అయినటువంటి, ట్రైనింగ్ ఐపీఎస్ అయినటువంటి ఉదయ కృష్ణారెడ్డి. ఈ ఉదయ కృష్ణారెడ్డి విషయమేమో అన్ని పేపర్లు కూడా హైలైట్ చేసి అతను ఒక సాధారణ కానిస్టేబుల్గా పనిచేసి ఇంకా ఎదగాలన్నటువంటి కసితో, తపనతో పరీక్షలు రాసి వేరే ఉన్నతమైన పదవులు వచ్చినా వద్దనుకుని ఐపీఎస్కి సిద్ధపడి ఐపీఎస్ 3 సార్లు అటెంప్ట్ చేసి మొత్తం మీద ఐపీఎస్ అయితే ఇప్పుడు తను కాస్త ఇట్లాంటి వివాదంలో చిక్కుకోవడం ఏంటి, అసలు ఏం జరిగిందన్నది అందరికీ అయోమయమే. తనేమో నాకేది పాత్ర లేదు, నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారంటూ తను ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. అంతటితో అయిపోకుండా ఆత్మహత్యా ప్రయత్నం చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఆర్ నగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఉదయ కృష్ణారెడ్డి మీదన వేధింపుల కేసు అయితే నమోదైంది. బాధితురాలు వ్యవహారంలో తన తప్పేమీ లేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టినటువంటి ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యా ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది.